బతుకమ్మ చీరలపై బస్తీమే సవాల్ అంటున్నారు బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతలు. తన మీద కోపం నేతన్నల మీద చూపిస్తున్నారని, బతుకమ్మ ఆర్డర్లు బంద్ చేశారంటూ కాంగ్రెస్ పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ హయాంలో పాలిస్టర్ పరిశ్రమని నాశనం చేశారంటూ కాంగ్రెస్ లీడర్ ఆది కౌంటర్ ఇచ్చారు. సిరిసిల్ల సాక్షిగా బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. 2 బతుకమ్మ చీరలు ఇస్తామన్నారు, ఒకటి కూడా ఇవ్వలేదు. అసలు బతుకమ్మ చీరలు ఇచ్చేదెప్పుడు, హామీలు నెరవేర్చేదెప్పుడు అంటూ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. సిరిసిల్లలో 5 సార్లు వరుసగా తాను గెలిచాననే కోపంతోనే బతుకమ్మ చీరల ఆర్డర్ బంద్ చేశారంటూ కాంగ్రెస్ పై మండిపడ్డారు కేటీఆర్. నా మీద కోపం, మా పార్టీ మీద కోపం, నన్ను ఇక్కడ నుంచి ప్రజలు 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారనే కోపం, ఇక్కడ ఉండే కాంగ్రెస్ అభ్యర్థులను తిరస్కరిస్తున్నారనే కోపం, దాంతో ఆ కక్ష ఇవాళ ప్రజల మీద, మా నేతన్నల మీద పగబట్టినట్టే తీర్చుకుంటా ఉన్నారు. మొత్తం బతుకమ్మ చీరల ఆర్డర్లు బంద్ చేసింది. కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు వేములవాడ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. నేతన్నలకు బకాయిలు పెట్టినందుకు, బతుకమ్మ చీరలపై అవినీతి చేసినందుకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలి అన్నారు ఆది. రాజకీయ లబ్ధి కోసమే బతుకమ్మ చీరలు తెచ్చారని, సిరిసిల్లలో పాలిస్టర్ పరిశ్రమ ఉనికి లేకుండా చేసింది బీఆర్ఎస్ అంటూ మండిపడ్డారు ఆది. మహిళా సంఘాలకు 8 కోట్ల మీటర్ల వస్త్రాన్ని ఆర్డర్ ఇచ్చి 1,30,00,000 మంది మహిళలకు చీరలిస్తామన్నారు. తరతరాలుగా సిరిసిల్ల నేతన్నలు ఉత్పత్తి చేసిన కాటన్, పాలిస్టర్ సంబంధించినటువంటి చీర ఉత్పత్తులు ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎగుమతి అయినటువంటి ఆ పరిశ్రమకు ఈరోజు లేకుండా చేసింది మీరు కాదా అని అడుగుతా ఉన్నాను. బతుకమ్మ చీరలపై సవాళ్లతో సిరిసిల్ల రాజకీయం వేడెక్కింది.